దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామివారి జాతర మహోత్సవంలో పాల్గొని రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న వారికి బీఆర్ఎస్ నాయకులు యువకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భంగా ప్రతి ఏటా పలు గ్రామాల్లో జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని, నాగాయపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండి పాడి పంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. వారి వెంట వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్, చెట్టిపల్లి నరేష్, పరశురాములు, నాగరాజు, సాయిల్ల వేణు, బండారి వేణు, దయ్యాల అంజయ్య తదితరులు ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, అదేవిధంగా రథోత్సవం, శుభ కళ్యాణం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈ గ్రామంలో జరుగుతున్న ఆనవాయితీలో భాగంగా అందరి మేము కూడా ఈ కమిటీ కానీ గ్రామస్తులు మేరకు వచ్చి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని, దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలకు ఉండి అన్ని కుటుంబాలు సుఖ సంతోషంగా ఆర్థికంగా పరిపుష్టితో ఉండాలని, ఆరోగ్యంగా అన్ని కుటుంబాలు అన్ని ఆరోగ్యంగా ఉండాలని, దేవుని కృప ఉండాలని ఇప్పుడు మొక్కులు చెల్లించుకోవాలి. అందరి పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారితో పాటు విధంగా గ్రామ పెద్దలందరూ చాలా అందరి పెద్దలు ఈ కార్యక్రమంలో అందరి పక్షాన అందరి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ముందు కూడా ఇంకా చాలా మంచిగా బ్రహ్మాండంగా చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా ఆనవాయితీగా జరుగుతుంది. మంచిగా అందరూ సంతోషంగా ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కూడా ఇక్కడ పరిసర టెంపుల్ అభివృద్ధికి కూడా మా వంతు కానీ ప్రభుత్వానికి సహకారం అందించి ఇంకా ముందు కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి కోసం అందరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా మా తరఫున ఒకసారి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరున అందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.